హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలిష్ పిల్ల. మేమైతే రొమేనియా నుండి బుల్గేరియాకి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఇమిగ్రేషన్ అవుతుంది. సో ఇక్కడ పెద్ద లైన్ అయితే ఉంది. వాళ్ళు ఇమిగ్రేషన్లో మాకైతే పాస్పోర్ట్ ఒకటే అడిగినారు. ఇంకా ఏమేం వర్క్ చేస్తారు, మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, అది ఇలాంటి డీటెయిల్స్ అడుగుతారు అనమాట. సో అది కామన్ ఎక్కడైనా. సో అవి అడుగుతున్నారు. ఇంకా అట్నుంచి అట్లా బార్డర్ క్రాస్ అవ్వగానే ఒక దగ్గర కాఫీ కోసం అని ఆగినాము. ఫుల్ స్నో ఉంది అసలు ఈ బుల్గేరియా మొత్తము. మేము వెళ్ళే ఈ రోడ్ ట్రిప్లో ఈ స్నోతో ఉన్న రోడ్ అయితే చాలా మంచిగా అనిపించింది. అంటే నాకైతే ఫస్ట్ టైం ఇట్లా ఫుల్ స్నోతో ఇట్లా చూడడము. సో ఇంకా ముందుకు వెళ్తుంటే వన్ రోడ్ చాలా సింగిల్ రోడ్ అయిపోయింది. ఆ సింగిల్ రోడ్లో ఏ ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఫుల్ స్నోతో ఇట్లా నిండిపోయింది. బుచారిస్ట్ రూమ్లోనే వచ్చే ముందు మేము పులిహోర చేసుకొని అక్కడ తినేసి ఇంకా కొంచెం మిగిలితే ఒక బాక్స్లో పెట్టుకొని వచ్చినాము. సో ఇంకా ఈ రోడ్లో అట్లా వెళ్తుంటే అట్లా పులిహోర తింటూ అట్లా మంచి సాంగ్స్ పెట్టుకొని మస్తు ఫీల్ ఉండే అసలు ఈ లొకేషన్లో. కానీ ఒక్క వెహికల్ కూడా రాకపోయేసరికి అసలు మేము కరెక్ట్ రోడ్లోనే ఉన్నామా లేదంటే రోడ్ మిస్ అయ్యి వచ్చినామా అనేది అర్థం కాలేదు. ఒక సైడ్ ఏమో ఇంకొక ఆలోచన, ఒకవేళ సడన్గా కార్ బ్రేక్ డౌన్ అయితే అసలు ఎవరైనా వస్తారా, లేకపోతే నైట్ ఇక్కడనే ఇరికిపోతామా అని చెప్పేసి ఎన్నెన్నో ఆలోచనలు వచ్చినాయి మాకు. కొంచెం దూరం అట్లా ముందుకు వెళ్తే ఒక 2-3 దగ్గరలో ఇల్లులు కనిపించడము, మళ్ళీ పెట్రోల్ పంపులు కనిపించడము అట్లా ఉండేసరికి ఓకే పర్లేదులే ఎవరో ఒకరైతే వస్తారులే అనిపించింది. ఇట్లా స్నోలో రోడ్ మీద వెళ్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. అంటే ఇట్లా స్నోలో రోలర్ కోస్టర్ కానీ లేకపోతే జైంట్ వీల్ కానీ అసలు అట్లా ఎక్కగలుగుతారా, ఎట్లా ఉంటుంది అసలు అట్లా ఎక్కితే అని చెప్పేసి అడిగితే మా ఫ్రెండ్స్ని నా హస్బెండ్ ఇంకా వినీష్ ఇద్దరు దిగారు. అరవిందనేమో నన్ను కార్లో పెట్టేసుకొని తిప్పుతావన్నా, నీకు ఆ ఫీలింగ్ తెప్పిస్తావు అని చెప్పేసి అట్లా చేస్తున్నాడు. ఇంకా మేము న్యూ ఇయర్ ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటామేమో అన్నట్టు అనిపించింది ఒక్క క్షణం అట్లా తిరుగుతుంటే. బిల్లా అని ఒక షాప్ దాంట్లోకి వచ్చి ఇట్లా సామాన్లు తీసుకుంటున్నాము. కొన్ని మొన్న అయితే ఆల్రెడీ కొన్నాము, ఇంకా కొన్ని కొనలేదు. వెజిటేబుల్స్ అట్లా ఏమైనా రూమ్కి వెళ్ళి వండుకుందామని చెప్పేసి అవి తీసుకుంటున్నాము. ఇప్పుడే చికెన్ అయితే తీసుకున్నాము, చికెన్ ఎగ్స్ తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ ఇంకా దేనికో సర్చ్ చేస్తున్నారు. ఇట్లా వెహికల్ ఉంది, ఇది చూడండి శాంటా, అది ఇట్లా డోర్ దగ్గర ఇట్లా పెట్టుంది. నా ఫ్రెండ్ చూడండి ఇట్లా ఇస్తున్నాడు. బుల్గేరియాలో బర్గస్ అనే సిటీలో మేము ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. మేము రొమేనియా నుంచి వచ్చినప్పుడే రూమ్ బుక్ చేసుకున్నాము. సో ఇది మా రూమ్. ఎయిర్బిఎన్బి బుక్ చేసేసుకున్నాం అనమాట ఈ 1 డేకి. సో మేము రేపు అంతా తిరిగేసి రేపు ఇక్కడ వచ్చి ఇంకా ఎల్లుండి చెక్అవుట్ చేసేసేయాలి. సో ఇది లివింగ్ రూమ్. మేమైతే 1 BHK తీసుకున్నాము. మేము ఎందుకు ఎయిర్బిఎన్బి ప్రిఫర్ చేస్తాము హోటల్స్ కంటే అంటే, ఎయిర్బిఎన్బిలో అయితే మనము ఏదైనా కుక్ చేసుకోవచ్చు. మనకి ఒక ఫ్లాట్ అంతా ఇచ్చేస్తాడు కాబట్టి, మనం ఎన్ని డేస్ బుక్ చేసుకుంటే అన్ని డేస్కి ఇచ్చేస్తాడు కాబట్టి మనం మంచిగా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మనం ఎట్లయినా మనకి వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ తినబుద్ధి కాదు కదా, మన ఫుడ్ని మిస్ అవుతాం కదా. సో అందుకనే మేము రైస్ కుక్కర్ ఈ సామాన్లు ఇవన్నీ తీసుకొచ్చుకుంటాం ఇక్కడికి. సో ఇంకా అవి తినేయచ్చు అనేసి. ఇట్లా మనకి కిచెన్ అయితే చిన్నగానే ఉంది. మనము రొమేనియాలో ఉన్నంత లేదు ఈ రూమ్ అయితే, బట్ ఓకే. మేము ఒక 1 నైటే ఉండాలి కాబట్టి ఇక్కడ చూస్తే మనకి వాషింగ్ మెషిన్ ఇచ్చారు. ఇది ఒక పెద్ద ఓవెన్, చిన్నది కూడా ఇచ్చినారు. ఇంకా మనకి ఇక్కడ ఇండక్షన్ స్టవ్, అక్కడైతే మనకి మంచిగా గ్యాస్ స్టవ్ ఉండే తొందరగా అయిపోయింది అసలు కుక్ చేసుకోవడం కోసము. ఇండక్షన్ అయితే చాలా టైం పడుతుంది. ఇంకా ఒక కెటిల్ ఇచ్చినారు. ఇట్లా మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనకి ముందే అన్ని సామాన్లు ఇచ్చేసి పోతారు. ఇప్పుడు మనం 2 డేస్కి ఉంటున్నాం అని అంటే దానికి తగ్గట్టు సామాన్లు అంటే టిష్యూస్ ఇవన్నీ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ టిష్యూస్ ఇవన్నీ పెట్టినారు. ఇంకా బ్రెడ్ టోస్ట్ కూడా ఉందన్నమాట, మెషిన్ కూడా ఉంది. సో అట్లా ఇంకేమి ఇచ్చినారో చూద్దాము. ఈ గ్లాసెస్ ఎక్కడికి వెళ్ళినా కామన్, ఇవి గ్లాసెస్ ప్లేట్స్ ఇవి ఇవ్వడము. సో అవి ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఏవో ఆల్రెడీ ఇక్కడ రూమ్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసినవి ఉంటాయి కదా, సాల్ట్ పెప్పర్ అని, అవి ఇక్కడనే పెట్టి పోతారు. ఇంకా కొన్ని వీళ్ళు ఇస్తారనమాట, ఇట్లా కాఫీ పౌడర్, షుగర్ పౌడర్, షుగర్ ఇట్లా ఇస్తారనమాట. సో ఇది మనకి ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉందన్నమాట.
ఇంకా బౌల్స్ ఏమేమి ఇచ్చినారో చూడాలి చేసుకుంటే వడవసుకోవడానికి. కానీ అది పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి మేము కాఫీ పౌడర్ తీసుకొని వచ్చినాము వచ్చేటప్పుడే. సో అట్లా ఇంకా టిష్యూ రోల్ గ్రిల్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా ట్రాష్ కవర్స్ ఇచ్చినారు. ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ ఇచ్చినారు. ఇవి మనం కుక్ చేసుకోలేము. స్టీల్ బౌల్స్ ఏమైనా ఇచ్చారేమో చూడాలి. స్టీల్ బౌల్స్ ఏమి ఇవ్వలేదు అనుకుంటా వీళ్ళు. మేము కర్రీ ఎట్లా చేసుకోవాలో చూడాలి. మేమైతే రైస్ కుక్కర్ తీసుకొచ్చినాం కాబట్టి రైస్ అయితే దాంట్లో చేసుకుంటాము, ఇంకా కర్రీ కూడా దాంట్లోనే చేసుకోవాలి ఏంటో మరి. సో ఇక్కడ డైనింగ్ అయితే ఇద్దరు కూర్చోడానికి ఇచ్చినారు. ఇది మేము 1 BHK తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే ఇచ్చినారు. ఇది హాల్. ఇక్కడ మంచిగా వెంటిలేషన్ అయితే మంచిగా ఇచ్చారు ఈ రూమ్లో. మనమైనా ఉండేది 2 days జస్ట్ వచ్చి రూమ్లో పడుకొని కుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా తిరగడం కోసం వచ్చినాం కాబట్టి ఇక్కడ ఒక పెద్ద బాల్కనీ లాగా ఉంది, కానీ ఇది బాల్కనీ కాదనుకుంటా, గ్రిల్ లాగా ఇట్లా ఉంది బయటకి. ఒక జస్ట్ విండోనే ఇట్లా ఉంది. బయట ఫుల్ వర్షం పడుతుంది, చీకటి ఉంది కదా, ఏం కనిపిస్తలేదు. ఇట్లా ఉంది. నెక్స్ట్ ఒక టీవీ ఇచ్చినారు. కొన్ని రూమ్స్లలో అయితే టీవీ కూడా ఉండదు. సో అది ఇట్లా వెళ్తుంటే మనకి ఇది 1 BHK కాబట్టి ఒక బెడ్రూమ్ ఉంది. సో దీంట్లో మనకి మంచిగా ఒక బెడ్ ఇచ్చినారు. దీంట్లోనే సోఫా కూడా ఇచ్చినారు. ఇంకా వర్క్ చేసుకోవడానికి టేబుల్ ఇచ్చినారు. ఇంకా అట్లనే బాల్కనీ అయితే చూడడానికి మంచిగా ఉంది. బాల్కనీలో మాత్రం మనకి మంచిగా 2 చైర్లు ఇచ్చినారు. 2 చైర్లు ఇచ్చి మళ్ళీ 2 చైర్లు ఇచ్చారు. ఇంకా అట్లనే ఇక్కడ చూడండి బాల్కనీలో ఇది మొత్తం క్లోజ్డ్ ఉంది. బాగుంది యాక్చువల్లీ, చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్ ఇట్లా క్లోజ్డ్ ఉండడమే బెటర్. మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడ కూర్చొని. సో అట్లా ఉంది ఇది. ఇంకా వీళ్ళు కొన్ని బెడ్షీట్స్ ఇవన్నీ వీళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి మనం ఏం పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది చూద్దాం అసలు ఏమేమి ఇచ్చినారు వీళ్ళు. సో ఇట్లా పిల్లోస్, టవల్స్ ఇవన్నీ ఇచ్చినారు. ఐరనింగ్ కూడా చేసుకోవడం కోసం అని ఐరన్ బాక్స్ కూడా ఇచ్చినారు. అట్లనే హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చినారు. సో ఇది ఈ డే మొత్తం అయితే మనం 1 day మొత్తం మేము ఇక్కడే ఉండాలి. అంటే రేపు ఎల్లుండి మధ్యాహ్నం 2 o'clock అట్లా మేము చెక్అవుట్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి. సో 1 day హార్డ్లీ మేము ఒక 2 days పడుకోవడానికి ఇక్కడ. సో ఇంకా తిరిగేసి రావాలి. తిరిగేసి వచ్చిన తర్వాతకి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే అంతే. కాబట్టి మాకు ఇది పర్లేదు, సరిపోతుంది. 4 ఉన్నాం కాబట్టి అక్కడ 2 పడుకున్నా కూడా ఇక్కడ ఈ సోఫాని బెడ్ లాగా చేసుకోవచ్చు కాబట్టి మంచిగానే సరిపోతుంది. సో ఇది బుల్గేరియాలో బార్గాస్ అనే సిటీలో మేము ఉండే ప్లేస్. ఇది ఒక స్టీల్ గిన్నె ఇచ్చారు. అట్లనే ఇక్కడ ఒక 2-3 స్టీల్ గిన్నెలు అయితే ఇచ్చినారు. సో మంచిగా కుక్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ అవుతుంది, ఇక తప్పదు. బిర్యానీ వేసుకుందామని చెప్పేసి ఇట్లా మ్యారినేషన్ చేస్తున్నాడు నా హస్బెండ్. వినీష్ ఏమో హెల్ప్ చేస్తున్నాడు ఆనియన్స్ కట్ చేసి. అరవిందన్ ఏమో టైం పాస్ చేస్తున్నాడు అనమాట. బిర్యానీ అయితే మేము లేట్గా కుక్ చేసినాము. ఈరోజు థర్స్డే ఉండే. సో థర్స్డే నుంచి ఫ్రైడే పడడానికి 12 కోసం వెయిట్ చేయడం కోసం అని చెప్పేసి కొంచెం లేట్గానే చేసినాం అనమాట. ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంది, ఇంకా చల్ల తినడం ఎందుకులే అని చెప్పేసి నా హస్బెండ్ 11కి అట్లా స్టార్ట్ చేసిండు. సో 12 కల్లా అయిపోయింది. ఇంకా 12 అవ్వగానే ఇంకా అందరం పెట్టుకొని అయితే తింటున్నాము. ఇంకా తినేసి వెళ్ళి పడుకున్నా నేనైతే. నాకు మార్నింగే లాగిన్ చేసేది ఉండే. సో ఇంకా అసలు రెస్ట్ ఉండట్లేదు, పడుకోవట్లేదు సరిగ్గా. లాగిన్ చేయడము, కొంచెం సేపు అయిన తర్వాత తిరగడం, అట్లా మళ్ళీ వచ్చి పడుకోవడము ఇదే అవుతుంది. సో ఇంకా తొందర పడుకుందాం ఈ రోజైనా అని చెప్పేసి నేనైతే తినేసి వెళ్ళిపోయినా. ఇంకా ఇక్కడ చూడండి నల్ల పిల్ల ఎట్లుందో.
ఆడుకుంటున్నారు మా ఫ్రెండ్స్. నాకైతే పిల్ల అంటే ఘోరంగా భయమా, నేనైతే చాలా దూరంగా వెళ్తున్నా. అలా వెళ్తున్నాము. బీచ్ ఉందన్నమాట. సో బీచ్ చూడడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాము మేమైతే. కనిపిస్తుంది కదా ఇక్కడ బీచ్. నేను అక్కడ ఫుల్ వెళ్ళిన తర్వాతకి చూపిస్తా. చాలా చల్ల ఉంది. వర్షం లేదు లక్కీగా ఇక్కడ మాకు ఈరోజు, కానీ ఫుల్ చల్ల ఉంది. 2 వేసుకున్నాము లోపల. మొదలు ఒకటి కనిపిస్తుంది కదా, మేమైతే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి వే ఉందా లేదా అనేది తెలీదు, చూడాలి. ఫుల్ చల్ల ఉన్నాయి. మేము మాల్టాలో వెళ్ళినప్పుడైతే వాటర్ అంతా బ్లూ అట్లా ఉండే, కానీ ఇక్కడ నార్మల్గానే అనిపిస్తున్నాయి. నేను అనుకున్నా ఇటు సైడ్ ఉన్న ప్రతి ఒక్క సముద్రం ఇట్లనే ఉంటుందేమో వాటర్తో అని చెప్పేసి అనుకున్నా. షిప్స్ కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ, పెద్ద పెద్దవి. ఇట్లా నడుస్తూ వెళ్తుంటే ఇక చూడండి ఏంటివో ఇవి అసలుకి మొత్తము పూల కాయలా అర్థం కావట్లేదు. చూడ్డానికైతే ఇవి ఎట్లా ఉంది అంటే ఇట్లుంది. చూనికైతే బ్రెయిన్, మటన్ బ్రెయిన్ లాగా అనిపిస్తుంది మరి. కాకపోతే ఇదేంటో తెలియదు, మొత్తం కింద కాయలు పడిపోయినాయి. అట్లనే ఈ చెట్టుకు కూడా ఉన్నాయి కొన్ని కాయలు, మరి తినేవా లేకపోతే ఏంటో తెలియదు. నా హస్బెండ్ ఏమో వెయిట్ చేస్తున్నాడు నా కోసము. అయితే అక్కడ పిల్లి ఉందన్నమాట. నాకు కొంచెం పిల్లి అంటే భయము. ఇక మా ఫ్రెండ్స్ ముందు పోతుంటే నా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాడు. అట్లా బీచ్ చూడడం కోసం వెళ్తున్నాం. ఇక్కడ మెయిన్ బీచే అనమాట ఈ సిటీలో మెయిన్ అట్రాక్షన్. ఇక వింటర్ కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉండడంతో పెద్దగా ఏం కనిపిస్తలేదు, కానీ ఇదే సమ్మర్ అయితే ఫుల్ క్రౌడ్ తోటి ఫుల్ హంగామా ఉంటుండే కావచ్చు ఇక్కడ. సో ఇది ఇక్కడ చూడండి, ఏదో చూసినా ఈ పిల్లులే ఉన్నాయి. ఇది బాగుంది కదా సెటప్. మీరు చూడండి అసలు ఎన్ని పిల్లులు ఉన్నాయో. ఇక్కడ ఇది బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ మీద ఇది కొంచెం దూరం వరకు ఉందన్నమాట. సో దీని మీద వెహికల్స్ అయితే వెళ్ళడానికి అయితే లేదు, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఇది సముద్రంకి ఇట్లా మధ్యలో ఉందన్నమాట. ఇప్పుడైతే మేము ఆ కార్నర్కి వెళ్ళాలి, వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సౌండ్ చేసినారా ఎట్లా వస్తుంది అది? గోవా ఫీలింగ్ ఉంది కదా, ఇట్లా గోవాలో కూడా ఇట్లానే ఉంటుంది కదా ఈ సెటప్. అదంతా మస్తు ఉంది. ఇది సమ్మర్లో అయి ఉంటే నాకు తెలిసి ఒక్క ప్లేస్ కూడా మిగలదు. అంటే ఇక్కడ ఒక్క దగ్గర కూడా మనం అసలు కూర్చోనికే ప్లేస్ ఉండకుండా అంత ఫిల్ అయిపోతుంది. వీళ్ళు బాగా వస్తారనమాట బీచెస్కి. ఇట్లా ఉంది. బీచ్ మధ్యలో ఇట్లా ఒక ప్లేస్ ఉందన్నమాట. దీనికి పైకి ఎక్కవచ్చు. సో స్టెప్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కడానికి వెళ్తున్నారు మా ఫ్రెండ్స్. ఫుల్ గాలి వస్తుంది. గాలి సౌండ్ వినిపిస్తుందో లేదో మీకు? ఘోరంగా చల్లగా ఉంది అసలు ఇక్కడైతే. బీచ్ ప్లేస్ కొంచెమన్నా వేడి ఉంటుంది అనుకున్నాం, కానీ అంతేం లేదు వేడిగా. చూసినా కదా కొంచెం మధ్యలో వరకు వచ్చినాము. మరీ మధ్యలో కూడా కాదు, కొంచెం మధ్య నుంచి కొంచెం ముందుకు వచ్చినాము. ఇక్కడ ఇట్లా కలిసి షిప్ బోట్లో ఎక్కడం కోసం పెట్టిరో అది కోసం, కానీ ఇక్కడ ఇట్లా కవర్ వేసుకున్నాం మేమైతే. గాలి సౌండ్ వినిపిస్తుందా లేదో మీకు? అసలు ఘోరంగా ఉందంట చల్లగా. మొత్తం హిల్స్ మధ్యలో ఉంది ఇది. చూద్దాం మనమైతే దీని పైకి ఎక్కి ఎట్లా ఉంటుంది అని చూద్దాము. ఇక్కడ నుంచి వ్యూ ఎట్లా కనిపిస్తుంది అని.
చేసి పోతున్నాను అనమాట. లవ్కి మేబీ సింబల్ వేసి చూపిస్తున్నారో అయితే ఇక్కడ మొత్తం మీకు తెలుసుకుంటూ అవే ఉన్నాయి. టెలిస్కోప్ కూడా ఉంది చూడడానికి. ఇలాంటివి ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్లలో పెడుతుంటారు, కానీ మనం ఇక్కడ కాయిన్స్ లాగా అట్లా ఏమైనా వేయాలి. మనకి అట్లాంటి ఆప్షన్ ఏం లేదు, డైరెక్ట్గా చూసే ఛాన్స్ ఉందన్నమాట ఫ్రీగా. ఇది బీచ్ వ్యూ. ఈ పైన చూడండి, ఇది ఓకే, ఇది లైట్ హౌస్ అంట. చూడండి ఎంత బాగుందో. కానీ మన దగ్గర కంటే అంతేం లేదు, బట్ లైట్ హౌస్ బాగుంది. చూడండి ఇవన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో, ఎవ్వరు లేరు జనాలు. మేము ఇంతకుముందు పోయింది అక్కడికే, మేము అక్కడ పైనకి ఎక్కేసి వచ్చినాము. ఫుల్ అలలు అయితే ఫుల్ వస్తున్నాయి. ఇట్లా మేము కార్ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో ఇట్లా ఒక పార్క్ కనిపించింది. ఇక మా ఫ్రెండ్స్ ఇవన్నీ ఆడుకుంటూ కూర్చున్నారు అనమాట మేము వచ్చేంత వరకు. అని ఇగో ఇట్లాంటి పనులు చేస్తుంటాడు అనమాట ఈయన. ఇంట్లో చలి పెడుతుంటే వినీష్ ఉయ్యాలుగుతున్నాడు. ఇక అన్ని స్టంట్లే చేస్తున్నా అనమాట. ఆల్రెడీ పొద్దుగాల రూమ్ లో కింద పడ్డాడు, అది సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇట్లాంటి ఇక్కడ వచ్చి ఇట్లాంటి స్టంట్లు చేస్తున్నా అనమాట ఈయన. చూడండి ఇటు ఒక స్ట్రీట్ ఉంది, ఇది 3-way జంక్షన్ అనమాట. ఇటు ఒక స్ట్రీట్ ఉంది, మళ్ళీ ఇటు ఒక స్ట్రీట్ ఉంది. అటు ఇటు వేరే వేరేలా డెకరేట్ చేసినారు. ఇది బుల్గేరియాలో పెద్ద హోటల్, ఇంకా కెసినో కూడా ఉందంట ఇందులో. పైన రాసి ఉంది కదా గేమింగ్ క్లబ్ అని. ఇక్కడ ఏదో ఉంది, వెళ్ళి చూద్దాం అసలు ఏముందని. ఏదో స్టాచ్యూ లాగా ఉంది. ఇది చూడండి మట్టితో కట్టిర్రు. ఇది ఎంత బాగా చేసారో. ఇది వీళ్ళ లాంగ్వేజ్ లో ఉంది. సో ఇట్లా ఇది మట్టితో ఇట్లా చేసి పెట్టిర్రు. ఇక్కడ రాసి ఉంది కదా, ఈ లాంగ్వేజ్ ఇది మనకు రాదు. 2025 నాకు తెలిసి హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటున్నా. సో అట్లా ఇది సెంట్రమ్ దగ్గర ఇట్లా వేసి పెట్టినారు. సో ఇట్లా డొనేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇట్లా పెట్టారు అన్నమాట. అది వేసింది ఈమెనే. అంతా బాగా వేసింది కదా. అట్లా స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. బాగా డెకరేట్ చేసినారు. ఇంకా తీయలేదు, నాకు తెలిసి న్యూ ఇయర్ వరకు పెడతారు కావచ్చు ఇట్లనే.
అట్లా నడుస్తూ వెళ్తుంటే ఒక దగ్గర షాపింగ్ సెంటర్ అని చెప్పేసి ఉంది. చూద్దాం ఎట్లుందో. ఇది చూస్తే మాత్రం మన దిల్షుఖ్నగర్ గుర్తొచ్చింది నాకైతే. అన్నీ జాకెట్స్ ఇవే ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో వెనియర్ తీసుకుందామని చెప్పేసి వచ్చినుండే మేము. ఈ స్ట్రీట్స్ మొత్తం స్ట్రెచ్ అంతా ఫుల్ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ ఇదే ఉంది. అంటే ఇంకా యూరోప్ స్ట్రీట్స్లలో అన్నిట్లలో ఇంకా ఇదే ఉంటుంది. క్రిస్మస్ మార్కెట్ అని, ఇంకా వాళ్ళ అథెంటిక్ ఫుడ్ ఇవే ఉంటాయి. సో ఇంకా అవన్నీ అయితే చూసేసి మేము రిటర్న్ వెళ్ళి పడుకున్నాము. మార్నింగ్ టర్కీకి అయితే స్టార్ట్ అవ్వాలి. సో మేము టర్కీలో రూమ్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాము. మళ్ళీ ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. అక్కడైతే 4 days ఉంటున్నాము. సో అది ముందే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ చెక్ ఇన్ చేసే టైంకి అయితే మేము రీచ్ అవ్వాలి. సో అట్లా ఇంకా ఈ సిటీ అంతా ఇట్లా తిరిగేసి రూమ్కి అయితే వెళ్ళి పడుకొని మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.